బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులపై మాజీ సీఐ ఒత్తిడి తీసుకొచ్చారని నిర్ధారించారు. షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్ ప్రగతి భవన్ బ్యారికేడ్లను కారుతో ఢీకొట్టారు. అనంతరం పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన రాహిల్ను తప్పించడంలో పలువురు పోలీసులు సహకరించారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పారిపోయేందుకు సహకరించిన పోలీసులు ఇతర వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, షకీల్ కుమారుడు రాహిల్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కి సంబంధించిన కొడుకు రాహిల్ ప్రగతి భవన్ వద్ద భారీ గేట్లను ఢీకొట్టిన ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా రోజుకి ట్విస్ట్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు పంజాగుట్టకు సంబంధించిన పోలీసులు రాహిల్పై కేసు నమోదు చేశారు. దాని తర్వాత కేసు విచారణ నేపథ్యంలో అక్కడ పంజాగుట్ట పోలీసుల్ని ఏదైతే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కి అలాగే షకీల్ ఢీకొట్టిన కొడుకు రాహిల్ ఎవరుతున్నారో వాళ్ళకి సహకరించిన నేపథ్యంలో విచారణ తర్వాత పంజాగుట్ట పోలీసుల్ని పై వేటు వేయడం జరిగింది. తదనంతరం కేసు విచారణ నేపథ్యంలో బోధన్కి సంబంధించిన సిఐ ప్రేమ్ కుమార్ ఎవరైతే ఉన్నారో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షకీల్కి సన్నిహితంగా ఉన్న ఎవరైతే సిఐ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ కేసులో సిఐఏ కీలక పాత్ర వహించాలని చెప్పి విచారణలో తేలింది. బోధన్ నుంచి ఏదైతే కీలకంగా వ్యవహరిస్తూ ఏదైతే తనకు సంబంధించిన బ్యాచ్మెంట్ అంటే సిఐ ప్రేమ్ కుమార్ సంబంధించిన బ్యాచ్మెంట్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాచ్మెంట్ సంబంధించిన పంజాగుట్ట పోలీసులు వీళ్ళిద్దరికీ సన్నిహితంగా ఎవరైతే ఆ స్నేహితులుగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా అక్కడ పంజాగుట్ట పోలీసులు అయితేనేమి ఇక్కడ బోధన్ సంబంధించిన సిఐ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా బ్యాచ్మెంట్ సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసులో ఏదైతే షకీల్ని తప్పించేందుకు తానే ప్రేమ్ కుమారే స్వయంగా హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఏదైతే దుబాయ్కి వెళ్లేందుకు సహకరించినట్టుగా తెలుస్తుంది. తన కారులోనే తీసుకెళ్లి అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్లో తీసుకెళ్లి అక్కడ నుంచి దుబాయ్ పంపించినట్టుగా విచారణ తేలినట్టుగా సమాచారం అయితే ఉందో అందుతుంది. ఇప్పటి వరకు ఏదైతే ఈ కేసు సంబంధించి షకీల్ కొడుకు సంబంధించిన కేసులో కీలకంగా వ్యవహరిస్తూ కొడుకును తప్పించేందుకు షకీల్ సిఐని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే ఏదైతే ప్రేమ్ కుమార్తో పాటు ప్రేమ్ కుమార్ బ్యాచ్మెంట్ సంబంధించిన ఏదైతే పంజాగుట్ట పోలీసులు ఎవరుతున్నారో వాళ్ళందరిపై కూడా సీరియస్గా విచారణ చేస్తారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతం ప్రేమ్ కుమార్ని అంటే ముందు పంజాగుట్ట సంబంధించిన పోలీసులపై వెయిట్ పడిన తర్వాత విచారణ అనంతరం బోధన్ సంబంధించిన సిఐపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పుడు ఈరోజు ఉదయం పంజాగుట్ట సంబంధించిన అక్కడ ఏదైతే ఎంక్వైరీ చేస్తున్న టీం ఏదైతుందో ఆ టీము ఏదైతే ప్రేమ్ కుమార్ ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేసు అయితే నమోదు చేశారు. ఇంకా టీం వెనుక ఎవరున్నారు? రాహిల్ కేసు నుంచి తప్పించడంలో ప్రేమ్ కుమార్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే ఆయనతో పాటు ఇంకెవరైనా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోందా? ఇంకెవరైనా విఐపీలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే మీరు అన్నట్లుగా కూడా ఏదైతే బోధన్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ఎవరైతే ఉన్నారో రాహిల్పై ఇప్పటివరకు గతంలో కూడా బోధన్లో కొన్ని కేసులు ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే హైదరాబాద్లో గతంలో ఒక యాక్సిడెంట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఒక పాప కూడా అంటే అక్కడ ఉన్న ఒక కుటుంబ సభ్యులు ఒకరు చనిపోవడం కూడా తెలిసిన ఘటన ఇప్పటివరకు వెలుగులోకి వచ్చినాయి. ఇలా చాలాసార్లు కూడా రాహిల్పై చాలా కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రగతి భవన్ భారీ గేట్లను ఏదైతే ఢీ కొట్టిన సందర్భంలో అక్కడ కొకైన్ తీసుకొని ఏదైతే రాహిల్ మత్తు పదార్థాలు వాడినట్లుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దీంతో పాటు గతంలో ఉన్న కేసులను కూడా విచారణ చేస్తున్నారు. ఆ పాత ఫైల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే రాహిల్ మొన్న జరిగిన ఘటన తర్వాత దుబాయ్ వెళ్ళడానికి ఎవరైతే సహకరించాడో ప్రేమ్ కుమార్ సిఐ ఎవరైతే ఉన్నారో
సిఐతో పాటు ఆ షకిల్కి సంబంధించిన బంధువులు కూడా ఈ కేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు వ్యక్తులు సిఐకి మధ్యవర్తిగా ఉండి వీళ్ళు అంతా కూడా ఈ కేసుని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అంటే ప్రేమ్ కుమార్ సిఐ ఎవరుతున్నారో అక్కడ హైదరాబాద్ వెళ్ళి ఎవరైతే రాహేల్ని కేసు నుంచి తప్పించేందుకు కొన్ని రోజులు బయట వెళ్ళాలని చెప్పి సలహాలు ఇస్తూ పాటు అక్కడ నుంచి తన కారులోనే పంజాబ్ ఏదైతే ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి దుబాయ్ పంపించినట్టు తెలుస్తుంది. తదనంతరం ఏదైతే కేసును మెల్లమెల్లగా క్లోజ్ చేసే విధంగా అక్కడ పంజాగుట్ట పోలీసులతోటి ఇక్కడ సిఐ బేరసారాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పంజాగుట్ట పోలీసులు చేసిన తప్పిదాలతో పాటు అలాగే సిఐ చేసిన తప్పిదాలు కూడా బయటపడడంతో అక్కడ వారిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సిఐ ప్రేమ్ కుమార్ పై కూడా చర్యలు తీసుకున్నారు. ఇంకా దీని వెనుక ఎవరున్నారనే చూడాలి. ఇంకా అంటే రాజకీయ ప్రతినిధులు ఎవరున్నారా, గతంలో ఇంకెవరైనా ఆఫీసర్లు ఉన్నారనే కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. ఈ రోజు పాటికి ఏదైతే ప్రేమ్ కుమార్ సిఐపై చర్యలు తీసుకున్నారు. రాజేష్, అలాగే ఈ కేసుకి సంబంధించి రాహిల్ ఇంతకు ముందు కూడా ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది. అయితే దాని నుంచి కూడా తప్పించారు. ప్రస్తుతం కూడా తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తున్న నేపథ్యంలో ఇందులో మరో కోణం కూడా ఉంది. అయితే ఆయన కొకైన్ తీసుకుని ర్యాష్ డ్రైవింగ్ చేశారని కూడా చెప్తున్నారు కదా. సో ఆయనకి ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఏమైనా దర్యాప్తు సాగుతుందా? అలాంటి విషయాలు ఏమన్నా బయటకు వచ్చాయా? మీరు అన్నట్లు కూడా నిజంగా కూడా మత్తు పదార్థాలకు సంబంధించి రాహేల్కి గతంలో చాలాసార్లు కూడా మత్తు పదార్థాల విషయంలో అలవాటు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఒక కుటుంబంలో కొడుకుని ఏ విధంగా పెంచాలో అనే కోణంలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎవరైతే ఉన్నారో అలా కుటుంబంలో ఆ పరిస్థితి లేదనుకుంటా. కానీ ఏదైతే గతం చాలా రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కానీ బోధన్కి సంబంధించి కానీ షకీల్ గెలిచినప్పటి నుంచి కానీ ఎప్పుడు కూడా సరిగా రాని వ్యక్తి రాహేల్. ఆ రాహేల్ అనే వ్యక్తి హైదరాబాద్లో చదువుకుంటున్నా అని చెప్పి అక్కడ అంటే ఎలక్షన్ మూమెంట్లో వచ్చినప్పటికీ ఓటకు వినియోగించుకోవడానికి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఎప్పుడు మత్తు పదార్థాలు సేవించడమో లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేయడమో అక్కడ ఉన్న సంబంధించిన గతంలో కూడా యాక్సిడెంట్ చేసిన సందర్భంలో అప్పుడు అధికార పార్టీ వేరేస్ ఉన్న సందర్భంలో ఏదైతే యాక్సిడెంట్ చేసిన తర్వాత ఒక అమ్మాయి కానీ అక్కడ వ్యక్తి అని చనిపోయినట్టుగా సమాచారం అయితే ఉంది. ఆ కేసును కూడా ఇప్పటివరకు తప్పుదో పట్టించి ఆ కేసుని కొట్టేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైతే ప్రగతి భవన్ ముందు భారీ గేట్లు ఢీ కొట్టిన తర్వాత అక్కడ కొకైన్ తీసుకొని ఆ కారులో ఇంకా కొంతమంది యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించినప్పటికీ కూడా ఏదైతే కొకైన్ తీసుకున్న నేపథ్యంలో కేసు అయితే నమోదు చేశారో కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేపట్టారు. అనంతరం ఏదైతే కేసు నమోదు చేసిన తర్వాత ఎవరైతే అక్కడ పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సిఐ ప్రేమ్ కుమార్ తోటి బేరసారాలు చేశాడు ఎమ్మెల్యే షకీల్, మాజీ ఎమ్మెల్యే షకీల్ బేరసారాలు చేయడంతో ఇక్కడున్న సిఐ ఎవరుతున్నారో సిఐ హైదరాబాద్కి వచ్చి అక్కడ ఒప్పందం ప్రకారం ఒప్పందం కుదుర్చుకొని కొద్దిపాటి డబ్బులు కూడా లావాదేవీలో చేతులు మారినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి వెళ్ళిన సిఐ అక్కడ పంజగుట్ట పోలీసులతోటి బేరసారాలు చేసిన తర్వాత కేసులు కొన్ని రోజులు పక్కకు పెట్టాలని చెప్పి కోరిన సందర్భంలో ఏదైతే ఒప్పందం ప్రకారమే షకీల్ కొడుకు ఎవరైతే రాహేల్ ఉన్నారో రాహేల్ని తప్పించేందుకు దుబాయ్ని పంపించారు. తదనంతరం కేసు విచారణ వేగవంతం కావడంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే షకీల్ గతంలో చేసిన ఏదైతే నేరాలు కావచ్చు దాంతోపాటు కొడుకు చేసిన నేరం ఏదైతుందో ఆ నేరంపై ఉక్కుపాదం మోపేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. దానికి సపరేట్ కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన అనంతరం ఏదైతే షకీల్ కొడుకుపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ టీంని ఏర్పాటు చేయడంతో ఆ విచారణ సీరియస్గా జరిగింది. విచారణ చేసిన అనంతరం షకీల్తో పాటు షకీల్ కొడుకుతో పాటు అలాగే పంజాగుట్ట పోలీసులు సహకరించిన పోలీసులతో పాటు బోధనకు సంబంధించిన సిఐ వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే అటు పంజాగుట్ట పోలీసులపై చర్యలు తీసుకున్నారు. షకీల్ కొడుకుపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులోనే ప్రేమ్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా చూడాలి ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. Right, Rajesh. Thanks for the updates.